మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ రిలీఫ్. హైకోర్టు కీలక ఆదేశాలు. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రుస్తుం మైనింగ్ కేసులో కాకానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 8 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆగస్టు 18న జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మైకామ్ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 8 కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైనట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో గత 85 రోజులుగా జైల్లో ఉన్న ఆయన మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమ మైనింగ్, అక్రమ రవాణా, రూల్స్ కు వ్యతిరేకంగా పేలుడు పదార్థాల వాడకం, గిరిజనులను బెదిరించారనే ఆరోపణలపై మే నెలలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కాకానిపై నమోదైన పలు కేసులలో ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా తాజాగా రుస్తుం మైనింగ్ కేసులోనూ ఊరట లభించింది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ జరిగిందనే ఆరోపణలపై 2025 ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కాకానిపై కేసు నమోదు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4 గా చేర్చారు. తాజాగా ఈ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు అక్రమమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారనే కారణంతోనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కాకానిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వైసీపీ కార్యకర్తలు, కాకాని మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 85 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వస్తారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి నెల్లూరు వైసీపీ శ్రేణులు.